Let's begin with Galatians 5:14. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. See how powerful the word love is in the Bible. Okay? ప్రతి పదానికి కాంటెక్స్ట్ ప్రకారం అర్థం ఉంటుందన్నమాట. సో కాంటెక్స్ట్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. ధర్మశాస్త్రం అంతయు, ఆల్ ద లా, దిస్ ఇస్ సంథింగ్ వెరీ పవర్ఫుల్. ధర్మశాస్త్రం అంతయు అంటే దేవుడిచ్చిన పదాజ్ఞలు, తర్వాత ఇంకా ఇన్స్ట్రక్షన్స్, గైడెన్స్, ఎలాగుండాలా, ఏమి తినాలా, ఏమి తినకూడదు, ఏమి చేయాలా, ఎవరిని చేసుకోవాలా, ఏం కట్టుకోవాలా, ఏ రీతిగా బతకాలా, మొత్తం అన్ని ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద 10 commandments, all his statutes, commandments, instructions, guidelines, rules and regulations, ఇవన్నీ నాట్ జస్ట్ ద 10 commandments ప్లస్ ఎవ్రీథింగ్. మీరు చూస్తే లేవి కాండంలో ఎలా చేయాలి, ఎవరిని వివాహం చేసుకోవాలా, రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా, అంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమైందంట. యు సీ దట్? సో ద హోల్ లా ఈస్ బీయింగ్ కంక్లూడెడ్ ఇన్ ఎ సింగిల్ వర్డ్ కాల్డ్ లవ్. ఎంతమందికి అర్థమైంది ఇది? That means this is the most powerful word that we need to study. How we can use this love. Okay? మరి ఈ ప్రేమ అనే దాని విషయమై గాడ్ ఆల్సో గేవ్ అస్ గ్రేడ్స్. ఎవరినెవరిని ముందు ప్రేమించాలని అనేటువంటిది ఉంటుంది. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. యూ నీడ్ టు లవ్ యువర్ సెల్ఫ్. హౌ కెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్? బై ఫర్ గివింగ్ యువర్ సెల్ఫ్. ఓకే? దేవుడు నీకు ఇచ్చినటువంటి క్షమాపణను, మొదట దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రేమను మనం పొందుకోవాలి. వీ నీడ్ టు ఫస్ట్ రిసీవ్ ద లవ్. ఇందులో కూడా యూ క్యానాట్ లవ్ ఎవ్రీబడి. ముందు మనము ప్రేమను పొందుకోవాలా, తర్వాత మనం ఆయన ప్రేమను పొందుకున్న తర్వాత ఆయన్ని ప్రేమించాలా, ఆ తర్వాత భార్యను ప్రేమించాలా, ఆ తర్వాత పిల్లల్ని, ఆ తర్వాత మరి విశ్వాసులను, మరి సంఘ కాపలు, ఆ తర్వాత చూడండి ఏ కమాండ్మెంట్. మరి కొత్త నిబంధనలో కూడా కమాండ్మెంట్ అనే పదం ఉంటుంది, అది కూడా చెప్తాను. వీఆర్ గోయింగ్ టు కవర్ సో మెనీ. ధర్మశాస్త్రం అంతా కలిపి ఒక్క వర్డ్లో కంక్లూడ్ అయిపోతుందంట, లవ్. అది కూడా ఆ ప్రేమను ఓన్లీ ప్రేమ అనట్లేదు. చూడండి, ఆ ప్రేమకి అవతల కూడా పెట్టాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని. హీ యాడెడ్ సంథింగ్ టు లవ్, నాట్ జస్ట్ లవ్, నిన్ను వల్లే నీ పొరుగు వారిని. యు సీ దాట్? దాని మీద. సో ఆ ప్రేమ అనే పదానికి మరి ముందు కాంటెక్స్ట్ కూడా ఇచ్చాడు ఆయన. మరి ఎవరిని ప్రేమించాలా? నిన్ను వలే నీ పొరుగు వారిని. కానీ ఇది ఒక్క వచనం తీసుకోకూడదు, ఎందుకంటే దీనికి ముందు ఇంకా చాలా వచనాలు, అది కూడా స్టడీ చేద్దాం. మరి నీ దేవుడైన యెహోవాను ముందు పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలంట. విత్ ఆల్ యువర్ సోల్, బాడీ అండ్ స్పిరిట్. దెన్ అప్పుడు ఆ ప్రేమను పొందుకున్న తర్వాత అప్పుడు పొరుగు వారిని ప్రేమించాలంట. యూ క్యాన్ రిలీజ్ టు ద ఎక్స్టెంట్ of love that you receive from God. Write it down. Loving your neighbor is directly proportional to the amount of love that you receive from God. Okay, అది కూడా చెప్తాను. I'll share that with you. నీవు ఆయన నుంచి పొందుకునే ప్రేమను బట్టి నువ్వు ఇతరులు ప్రేమించగలవు. నువ్వు ఇతరులు ప్రేమించలేకపోతున్నావు, ద్వేషిస్తున్నావు అంటే ఏంటి? ఆయన నుంచి నువ్వు ప్రేమను పొందుకోలేదు. కొంచెం ప్రేమిస్తున్నావు అంటే కొంచెం పొందుకున్నావు. అవతలోని బాగా ప్రేమిస్తున్నావు అంటే ఆయన నుంచి బాగా పొందుకున్నావు. పౌలు ఆ బేసిస్ మీద సంఘాలను విభజిస్తాడు. కొరింథీలు, మీరు అవతలని ప్రేమించట్లేదు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ మమ్మీకి కూడా ఎవరు బిస్కెట్, చాక్లెట్. ఓకే, దే విల్ నాట్ గివ్ టు యువర్ మమ్మీ. కొంచెం వాళ్ళ నాన్న లాక్కున్నా సరే ఏడుస్తారు. దట్స్ చైల్డిష్ మెంటాలిటీ. అదే కొంచెం పెద్దవనేవ్వండి, 2-3 years, 2-3 సంవత్సరాలైనా సరే వాళ్ళు కొంచెం ఇస్తారు మమ్మీకి, తీసి నోట్లో పెడతా ఉంటారు. ఆ ప్రేమ తెలిసిపోతుంది. 5-6 సంవత్సరాలు అయితే దే విల్ బీ వెరీ మెచ్యూర్డ్. ఓకే, వాళ్ళ నాన్న ప్రేమిస్తారు, అమ్మని ప్రేమిస్తారు. 5-6 years దే బికమ్ వెరీ మెచ్యూర్డ్ నౌ డేస్. ద మోర్ యూ నో గాడ్, ద లెస్ యూ కీప్ జడ్జింగ్ పీపుల్. ద మోర్ యూ నో గాడ్, ద లెస్ యూ కీప్ జడ్జింగ్ పీపుల్. షుడ్ ఆస్క్ మీ వై, హౌ ఇస్ ఇట్ రిలేట్? ఇది ఎలాగా పనిచేస్తుంది? దేవుణ్ణి ఎక్కువ తెలుసుకుంటే మనము తీర్పు తక్కువ తీరుస్తామా? ఎలాగా? వీ ఆల్ వెంట్ త్రూ థింగ్స్, వీ రిపెంట్, వీ చేంజ్. ఇట్స్ అ ప్రాసెస్, బట్ వీఆర్ రైచియస్ ఆన్ ద వే. ఇప్పుడు ఒక వ్యక్తి అలా ఉన్నాడు అంటే కారణం ఏంటి? వాట్ హ్యాపెండ్? He did not receive love from his parents. మానసికంగా they stop loving people. మీకు తెలియదు. మీరేమో చక్కగా మరి గోరుముద్దలు వెన్నముద్దలు తిని ప్రేమ కలిగిన కుటుంబంలో పెట్టారు. సో హౌ కెన్ యూ జడ్జ్ దట్ పర్సన్? మీరు చూస్తే సాధ్యమైనంత వరకు దొంగలు, బర్గ్లర్స్, డ్రగ్ అడిక్ట్స్, ఆల్ దీస్ పీపుల్ హూ కమిట్ అదర్ క్రైమ్స్, దే ఆర్ నాట్ గైడెడ్. వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు.
వాళ్ళకి బోధింపబడలేదు. సో వారిని వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్ అండ్ ట్రై టు చేంజ్ దెమ్. సో ద మోర్ యూ నో గాడ్, ద మోర్ యూ ట్యాప్ ఇన్ టు ద ప్రాఫిటిక్, యూ విల్ ట్రై టు రిపేర్ ఇట్. యేసు ప్రభువు లైక్ హీ నోస్ ఎవ్రీథింగ్. అందుకే అన్ని పాపాలు భరించేశాడంట ఆయన, ఎవ్రీబడి ఆన్ ద క్రాస్. సో బిగినింగ్ హియర్, సో ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే. సో ఇట్స్ ఆన్ లవ్, నాట్ ఆన్ లవ్, బట్ లవింగ్ ద నైబర్ ఇస్ యాజ్ దై సెల్ఫ్. ఓకే, సో నౌ హ్యావింగ్ లెర్న్ దిస్, లెట్స్ గో అహెడ్. గలేషియన్స్ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ. సో దిస్ లవ్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఇది నీ తరం కాదు. నేను ప్రేమిస్తా అనుకుంటే నీ వల్ల కాదు. యూ వాంట్ ఫర్గివ్, యూ కెనాట్ ఫర్గివ్. ఎంతమంది ఏదైనా ఒక గుణము మంచిగా చేద్దాం అనుకొని చేయలేకపోయారు? యా, మెనీ పీపుల్ ఫెయిల్ దాట్. నేను తిట్టకూడదు అనుకొని తిడతావు, ఓకే, చేయకూడదు అనుకొని చేస్తావు. యూనో యూ ఫెయిల్ దోస్ థింగ్స్. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. నౌ యు ఆర్ రెడీ ఫర్ మిస్టరీస్ నౌ. మరి ఈ ధర్మశాస్త్రం ఇంత మంచి చట్టము, అన్ని మన ధర్మశాస్త్రం చదివితే అందులో ఒక్క తప్పు కూడా ఉండదు. ఇది ఎంత మంచిది అనుకుంటారు ఎవరైనా సరే. సో గుడ్ బుక్ విత్ ఆల్ గుడ్ గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యూ కెనాట్ సే ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ సో గుడ్, సో బ్యూటిఫుల్, సో పవర్ఫుల్, సో పర్ఫెక్ట్. కానీ దాన్ని మరి ఆయన ఏమంటాడు? ధర్మశాస్త్రం యొక్క మరి కాడి నుంచి విడిపించాడంట, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించాడంట, ధర్మశాస్త్రమై మీరు మరి చనిపోయిన వారంట. యూనో హౌ కమ్? ఇదంతా మీకు తెలుసు. ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ నౌ. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము మరి ధర్మశాస్త్రం అంతా కలిపి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే దాంట్లో ఫుల్ఫిల్ అయిందంట. మరి నిన్ను వలె నీ పొరుగువారిని అనేది ప్రేమ చూద్దాం. ఓకే, దెర్ ఈస్ లవ్ ఇన్ ఇట్. మరి ఈ ప్రేమ ఎలాగొస్తుంది? ఇది ఆత్మఫలం అంట. ఏ ఫలము? సో దిస్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభువారు శిలువ మీద మరణించడం ద్వారా ఆ రక్తాన్ని మనము నమ్మినప్పుడు, నీతిమంతులుగా మనము తీర్చబడినప్పుడు, మరి పాపిలో పరిశుద్ధాత్మ ఉండలేదు. అది పరిశుద్ధమైనది, మనం పాపులం. మనము మరి తప్పు చేసినా, అది చేసినా, ఈరోజు రేపు ఉదయం చేస్తూ ఉంటుంటే ఈ రక్తం కడుగుతూ ఉంటుంది, మనం నీతిమంతులుగా ఉంటాము. కాబట్టి ఈ ఆత్మ మనలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆత్మ మనలో పెట్టి సిలువ ఏం చేసిందంట? ముద్ర వేసిందంట. యు ఆర్ సీల్డ్. సీల్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మనలో ఉండే పరిశుద్ధాత్మ, సపోజ్ ఎవరైనా ఒక పొరపాటు చేశారు, తిట్టుకోవడం మాటలు తిట్టేశారు, చేయరాని పని చేసేశారు. ఓకే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడా, వెళ్ళిపోతాడా? పరిశుద్ధాత్ముడు నీలోనే ఉంటాడు. ఎందుకంటే ఆ ఘోరమైన పాపము క్రీస్తు మీద పడ్డది. అందుకని ఆయన మరి పరిశుద్ధాత్ముడు బయటికి రాలేడు. నువ్వెంత ఎక్కువ తప్పు చేస్తే అంత ఘోరంగా పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. సో ఇప్పుడు చూడండి, ఈ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఇది ప్రేమ అనే ఫలాన్ని ఇస్తుందంట. మీరు ప్రార్థిస్తున్నప్పుడు, ఈ వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటున్నప్పుడు మీలో ప్రేమ అనే ఫలం మీకు తెలియకుండానే ఇట్ విల్ జనరేట్. సడన్గా కాదు కానీ స్లోగా ఈ వాక్యం ఎన్ని కొలిది, మరి దేవునిలో ఎదిగే కొలిది ఈ ప్రేమ పెరుగుతూ ఉంటుందంట. సో ఈ ప్రేమ మరి ఏదైతే మరి అంత ధర్మశాస్త్రం అంతా ప్రేమతోటి మరి నెరవేరుతుంది, మరి ఆ ప్రేమ యొక్క ఫలాన్ని పరిశుద్ధాత్మ ఇస్తుంది. ఈ పరిశుద్ధాత్మ రావడానికి కారణం యేసయ్య యొక్క రక్తము. సో ద క్రాస్ ఈజ్ ద కీ అండ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ అనదర్ కీ. అందుకనే మీరు చూస్తే ఈ 4 సంఘాలు ఒకసారి లెట్స్ గో దేర్. అలాంటి సంఘాన్ని కూడా పౌలు ఏమంటాడో తెలుసా? మీకు మాట చూపిస్తాను. ఒక చోట హీ కీప్స్ టెల్లింగ్ దెమ్, యు ఆర్ సాంక్టిఫైడ్, యు ఆర్ హోలీ, యు ఆర్ ప్యూర్, డోంట్ యూ నో దట్ యు ఆర్ సాంక్టిఫైడ్, యు ఆర్ హోలీ అంటాడు. కానీ వాళ్ళకి ఒకటి జ్ఞాపకం చేస్తాడు. చూడండి 1 కొరింథీయులు 6, 9, 10. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్పి వాళ్ళని తిడుతున్నాడు. అంటే వాళ్ళని అంటున్నాడా? కొరింథీయులను అంటున్నాడా? కాదా, కొరింథీయులను అనట్లే. దిస్ ఈజ్ నాట్ ఫర్ కొరింథియన్స్. ఆయన చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు, దేవుని రాజ్యానికి వెళ్ళలేరని. కానీ కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇప్పుడు చదవండి 11.
మీలో కొందరు అట్టివారయుంటిరి గాని మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే ఫైనల్ గా వీళ్ళందరినీ ఏమంటున్నాడు? మీరు ఇన్ని పనులు చేసినా మీరెవరంట? నీతిమంతులు. How many of you understood this? You know, the Corinthians, they're doing all this mass. He rebukes them. He tells them, you will not go to kingdom of God, those who does that. ఇలా చేస్తే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరని చెప్పి, కానీ మీరు అలాంటి వారు కాదు. మీలో అలాంటివి ఉన్నా మీరందరూ కడగబడ్డారు, మర్చిపోయారా? మీరందరూ నీతిమంతులే, మీరందరూ పరిశుద్ధులే. యు సీ హౌ పౌల్ వాస్ టాకింగ్. అంటే పౌలు ఇలాంటివన్నీ విడిచిపెట్టకుండా, అంటే అక్కడ పౌలు మీద కాదు, ఆ వ్యక్తి యొక్క చెడ్డతనం మీద కాదు, ఆ వ్యక్తిలో ఉండే పరిశుద్ధాత్మ మీద నమ్మకము పౌల్కి. ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఏమంటున్నాడు వారితోటి? మీలో కొందరు అట్టి వారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు దేవుని ఆత్మయందు మీరు కడిగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడారు. అంటే ఈ కొరింథీయులందరినీ వాళ్ళని ఒకవేళ పౌలు తిడుతున్నా, పసిపిల్లని చెప్పి వాళ్ళకి ఎలా మాట్లాడుతున్నా, వాళ్ళు ఎలా చూస్తున్నాడు పౌలు? నీతిమంతులుగా చూస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ పాల్ టాట్. దిస్ ఈజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ పాల్. మీరు కడగబడి పరిశుద్ధ దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా. ధర్మశాస్త్రము యొక్క నీతికి దేవుని విశ్వాస సంబంధమైన నీతికి ఎంత తేడా ఉందండి? చూడండి, ఎఫెసీలో ఏమంటాడో చూద్దాం. ఎఫెసీ 1:15. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి. ఆగండి, చూసారా? చూడండి, ఇంగ్లీష్లో చదువుతాను. Wherefore I also, after I heard of your faith, number 1, faith in the Lord Jesus and the love unto all saints. అంటే దేవుని యందు విశ్వాసము వల్ల వాళ్ళు సంఘములో ఇతర విశ్వాసులు ఏం చేస్తున్నారంట? ప్రేమిస్తున్నారంట. అందుకనే ఎఫ్ఎస్సికి వేరుగా ట్రీట్ చేశాడు. ఇంకొక సంఘాన్ని చూద్దాం, కొలసీల సంఘం చూద్దాం. కొలసీల 1:3. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. చూసారా? విశ్వాసము, పరిశుద్ధులందరి మీద మీకుండేటువంటి ప్రేమ. ఫెయిత్ అండ్ లవ్. ఫెయిత్ ఆల్వేస్ రిలీజెస్ లవ్ ఇనిషియల్లీ ఆన్ యువర్ బిలీవర్స్. నిన్నెరిగిన సహోదరుల మీద, అంటే క్రీస్తును ప్రేమించే వారందరూ వారు చూపించే మొదటి ప్రేమ విశ్వాసుల మీద చూపిస్తారంట. అంటే అందరినీ ప్రేమించడం మొదలు పెడతారంట. దట్స్ ద ఫస్ట్ ఫ్రూట్. యు సీ దట్. అంటే ఇక్కడ ఎఫ్ఎస్సిలోని ఇదే ఉంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, ఈ సంఘానికి ఏమంటే చూడండి, రిమెంబరింగ్ వితౌట్ సీజింగ్ ఆఫ్ యువర్ వర్క్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద లేబర్ ఆఫ్ లవ్. చూసారా? అంటే ఈ సంఘాలన్నీ ఏంటంటే ఇతరుల కక్షలు మిషలు కాదు, ప్రేమిస్తున్నాయంట. అందుకే వీళ్ళు ధర్మశాస్త్రము మరి చేయలేనివి వీళ్ళు ప్రేమతో చేస్తున్నారంట. ఎంతమందికి అర్థమైంది? సో అంటే కొరింథీయులు ఎందులో ఎదగాల? ప్రేమలో ఎదగాల. ప్రేమలో ఎదగాలంటే విశ్వాసములో ఎదగాల. అందుకే ఈయన ఏమంటాడు మరి కొరింథీయులతోటి, నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, పెద్దలు మాట్లాడినట్లు. ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు. కానీ దేవుడు అంటాడు, ఆ జ్ఞానం నీకు ఉంది, నువ్వు మాట్లాడేసి. తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత ఎఫ్ఎస్సి, కొలస్సి, తెస్సలోని చదువుకొని వారు నేర్చుకుంటారులే అంటాడు. ఫిలోమోను 1వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను. చూసారా? దేవుని మీద విశ్వాసము, సహోదరుల పట్ల ప్రేమ. ఇంగ్లీష్లో 5 చూద్దాం. ఫిలోమోన్ 1:5. హియరింగ్ ఆఫ్ ద లవ్ అండ్ ఫెయిత్ which they had towards Lord Jesus and towards all saints. The same scripture in Church of Ephesians, Colossians, Thessalonians, Philemon and Timothy. తెలుసు కదా, తిమోతి కూడా ఆయన ఓన్ సన్. సో he is led the right way. So faith and love is the key. ఒకవేళ నీలో విశ్వాసము, ప్రేమ ఉంటే నీకు బోధించే బోధలు వేరుగా ఉంటాయి. You receive a different instruction from Holy Spirit. You have a different revelation. నీకు గనక విశ్వాసముతో పాటు దేవుని ప్రేమ కూడా ఉండి అందరినీ ప్రేమించే హృదయం ఉంటే దేవుడు నీకు లోతైన విషయాలు బోధిస్తాడు.
నీకు వేరే బోధ, లోకానికి వేరే బోధ, విశ్వాసులకు వేరే బోధ. సో ఇఫ్ యూ రిసీవ్ ద లవ్ అండ్ యూ స్టార్ట్ లవింగ్, యూ రిసీవ్ డిఫరెంట్లీ. దిస్ ఈస్ అ మిస్టరీ. ఎఫెసీ 1:6 చూడండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్ పునాది వేయక మునుపు మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులు, ఓకే, పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని దేవుడు జగత్ పునాది వేయబడక మునుపు, అవును, ఎలా ఉండాలంట? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. అంటే ఏంటి? క్రీస్తు ప్రేమను పొందుకొని దాని ద్వారా ఆయన ప్రేమతో మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చుతాడంట. నెవర్ బై ద ఇన్స్ట్రక్షన్స్. ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను, ఆయన జగత్ పునాది వేయక మునిపే క్రియలను అన్నింటినీ ముగించినప్పటికీ, విశ్రాంతి మనకి ఇచ్చినప్పటికీ ఈ భూమి మీద శ్రమలు ఉన్నాయి. అంటే ప్రార్థించి ఆయన తెలుసుకున్నవాడు ఆ విశ్రాంతి మార్గంలోకి వెళ్తాడు. సో బేస్డ్ ఆన్ యువర్ లవ్ you will receive differently. So how you treat your wife and your people, you will receive from God in a different level. అంటే జగత్ పునాది వేయక మునుపు మనము నిర్దోషులమై పరిశుద్ధంగా ఎలా ఉండాలంట? ఇంగ్లీష్లో చూద్దాం. లెట్స్ గో అండ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. వర్స్ 4. ఎఫెసీ 1:4. According as he has chosen us in him before the foundation of the world, that we should be holy and blame before him in love, not by the rule. మనం ఇప్పుడు ఏం చేస్తాం? నిర్దోషిగా పరిశుద్ధ ఎలా ఉండాలంట? ఆయన ప్రేమ ద్వారా. అంటే జగత్ పునాది వేయక మునుపు వేరు. ఇప్పుడు విశ్వాసులు సంఘం ఏం చేయాలి తెలుసా? జగత్ పునాది వేయక మునుపు ఉండే తండ్రి ప్రణాళిక భూమి మీదకి మీరు తీసుకొచ్చుదురు గాక. బయట నుంచి ఇప్పుడు మనము, వీడు బలహీనుడు, బయట నుంచి నువ్వు ఆ బలహీనత తీసేయాలంటే కుదురుతుందా? నువ్వు లోపలికెళ్ళి ఆ బలహీనతను బలంగా మార్చు. అందుకే పౌలు అంటాడు, ఈ ఆత్మను పొందుకున్న తర్వాత నేను ఒకప్పుడు పిల్లవానిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవానిగా ఉన్నాను. ఒకప్పుడు ఏమి చేద్దాం అనుకున్నానో అది చేసేవాడిని కాదు, ఇప్పుడు క్రీస్తునందు సమస్తము చేయగలుగుతున్నాను. సో పాల్ వాస్ డూయింగ్ డిఫరెంట్. ఒకప్పుడేమో ఐ కేమ్ విత్ ద టెంప్టేషన్, నేను శోధనలో వచ్చాను, మీరు ఆయన అంగీకరించారు, ఇప్పుడు సంపూర్ణ ఆశీర్వాదంతో వస్తాను. సో పాల్ చేంజ్. అందుకే పౌలు అంటాడు, నీవు యేసుని నమ్మవా? నీలో ఆత్మ ఉందా? ఎవడు బలహీనుడో వాడు బలవంతుడు అనాలంట. నీవన్నీ పాపాలు చేసుకుంటూ నీ బలహీనతలు ఉండి నువ్వు జయించలేనంటున్నావా? నో 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 నో, నీవు జయిస్తావు. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. సో ఇప్పుడు అంటే కృపావాక్యం అనేది ఇప్పుడు బోధిస్తున్నామా, లేకపోతే జగత్ పునాది వేయక మునిపే ఉందా? ఎస్, దిస్ ఈజ్ నాట్ న్యూ. మరి కృపావాక్యం అనేది జగత్ పునాది వేయక మునిపే కాదు, అబ్రహాం కూడా బోధింపడ్డదా కాదా? ఎస్, ఈవెన్ అబ్రహాం వాస్ టాట్ దిస్. గలేషియన్స్ 5:13, గలతీయులు 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులయ్యుండుడి. ఎందుకు మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు అంటే, సో దట్ యూ విల్ యూజ్ ద పవర్ ఆఫ్ లవ్. సో యూ విల్ లివ్ బై ఫెయిత్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ లవ్. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి నుండి నిన్ను విడిపించాడు అంటే అర్థం ఏంటి? నేను ఇష్టం వచ్చినట్టు జీవించమని కాదు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండిటికే పిలువబడ్డారంట. బై అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసేశాడు దేవుడు. అయితే ఒక్క మాట, మీ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకోనక. ధర్మశాస్త్రం లేదు కదా, దాని కింద లేదు కదా, ఇష్టం వచ్చినట్టు జీవించేస్తాను. నో, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకోనక ప్రేమ కలిగిన వారై. సో లవ్ ఫుల్ఫిల్స్ ఎవ్రీథింగ్. So love is generated by the Spirit. Otherwise you do everything. So if you know that, so love makes a difference. So God has set you free from the law in the Bible. So this book has many things. ఇందులో చూడు, ధర్మశాస్త్రం నుంచి విడిపించాడంటే అర్థం ఏంటి? You need to now operate in love. Ephesians 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మహాప్రేమ చేత అంట. God loved us with great love. Somebody say great love. దేవుడు మన పట్ల చూపించింది మహాప్రేమ చేత. So if you are loving somebody with greater love, God will teach you greater mysteries. He will touch you with the gifts of spirit, with power. He will teach you hidden treasures. God is rich in mercy anta. Ante nee mercy elagundante, you can have a poor mercy. Your love can be weak. Your love can be great. Less love and great love. So there are measures of how you love. There are measures of mercy, poor mercy and rich mercy.
ఎఫెసియన్స్ 3:18 అంటాడు. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. నా ఇదే సంఘానికి, ఎఫ్ఎస్సి సంఘానికి, కొరింథీల సంఘానికేమో మళ్ళా వాళ్ళని పరిశుద్ధంగా చేసి అన్ని చెప్తున్నాడు. ఎఫ్ఎస్సీలకి ఏమంటున్నాడు? వాట్ ఈస్ టాకింగ్ ఇన్ ద ఎఫెషియన్స్? ఎఫెషియన్స్ 3:13 చదువుదాం దీనికి ముందు. దెన్ విల్ కమ్ టు 17. ఎఫెషియన్స్ 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను. ఇక్కడ ఎఫ్ఎస్సికి దేని గురించి మాట్లాడుతున్నాడు? సంపూర్ణులగునట్లు. ఏమవునట్లు? హీస్ టాకింగ్ అబౌట్ పర్ఫెక్షన్, గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే దేవుని యొక్క సంపూర్ణత. హీస్ టాకింగ్ అబౌట్ ద ఫుల్నెస్. అంటే యేసులో ఏముందో దాన్ని మొత్తము నీలో రావన్నట్టు హీస్ టాకింగ్ నౌ. ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం మొదలుపెట్టావో విశ్వాసం ద్వారా, ద్వేష ఇవన్నీ మానేసి కొరింథీల్లా కాకుండా ఎఫ్ఎస్సీలు ఎప్పుడైతే దేవుని తెలుసుకుని ప్రేమను వాళ్ళు హీస్ టెల్లింగ్ దిస్ నౌ ఈస్ ద రోడ్ టు ఫుల్నెస్. దిస్ ఈస్ ద రోడ్ టు పర్ఫెక్షన్. యు ఆర్ ఆన్ ద రైట్ రోడ్. లేదనుకోండి మీకు మాటిమాటికి అదే బోధ, అదే బోధ, అదే బోధ, సేమ్ డాక్ట్రిన్ ఎవ్రీ ఇయర్. ఓకే, మీరు చూడండి, ఇఫ్ ఒకవేళ మీకు అదే బోధలు రిపీట్ అవుతున్నాయి అనుకోండి, మీరు ఎదగలేదు. ఎవరైతే ప్రేమను తెలుసుకొని వాళ్ళని ద్వేషించకుండా క్షమిస్తూ ఇంకా ప్రేమిస్తున్నారో, ఒకళ్ళొకళ్ళు తప్పులు కవర్ చేసుకుంటున్నారో, లేకపోతే తప్పులు చూపించుకోవడమో, దోస్ హు ఆర్ కవరింగ్ దెమ్సెల్వ్స్ లవ్. పౌలు చెప్తున్నాడు, పౌలా ఇదిగో కొరింథీయులకు పెట్టిన భోజనం ఎఫెసీలకు పెట్టక వాళ్ళు ప్రేమిస్తున్నారు, వాళ్ళకే మంచి భోజనం పెట్టు. చెప్పు నా సంపూర్ణత. యు ఆర్ ఆన్ ద రోడ్ టు పర్ఫెక్షన్. గో. నా సంపూర్ణతలోకి మీరు రండి. నా వరాలు, అపోస్టల్స్, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, ప్రాక్టీస్ దిస్. He did not teach about the perfection to the Corinthians. He did not teach about the fullness of Christ to the Corinthians. He taught to the Ephesians because they started using their faith to love. When you use your faith to love, you will enter into the fullness of Christ. That's how you receive it. And that's how you preach it. Nazarean Isaiah, Father, I pray for people now. You are beloved saints, Lord. Aya, ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ ఇదిగో నీ ప్రేమలో ఎదుగుతున్నారు కనుక నువ్వు వాళ్ళకి మర్మాలు బోధిస్తున్నావు. ఏ రీతిగా వారిని నీ ప్రేమలోకి ఎదిగేటట్టు చేయాలా? ఎఫ్ఎస్సికి ఎలాగ సంపూర్ణతను బోధిస్తున్నావు, మరి కొరింథీకి ఎలా కృపావాక్యాన్ని బోధించావు, ఇంకా మీరు పరిశుద్ధులే నీతిమంతులే అని చెప్తున్నావు. అయా ఇదిగో ఈరోజు ఎఫ్ఎస్సికి ఈ ప్రేమను తెలుసుకుంటే, ఈ ప్రేమలో ఎదిగితే క్రీస్తు సంపూర్ణతలోకి ఎదుగుతావు. అప్పుడు చీకటికి తోవ ఉండదు. అందరూ కూడా వారి విశ్వాసాన్ని వారింట్లోనే ప్రేమించే కృప దయచేయండి. భార్యను ప్రేమించే కృప, భర్తను ప్రేమించే కృప, పిల్లల్ని ప్రేమించే కృప, ఆ కోపాన్ని ఆపుకొని ఆ ప్రేమను చూపించి తర్వాత నువ్వు వారికి వేసే మార్గము నీ సంపూర్ణతలో వారు నడిపించమని. లెట్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్ బిగిన్ అండ్ ద రోడ్ టు పర్ఫెక్షన్ బిగిన్. ఈరోజు అందరికీ సంపూర్ణత అనే మార్గాన్ని చూపించావయ్యా, ఎలా సంపూర్ణత వస్తుందని. ఈరోజు ఆ మార్గంలో పోచుండగా వారు ప్రార్థించినప్పుడు ఆ ప్రేమనే ఫలము ఫలించే కృప దయచేయండి. దాన్ని బట్టే నువ్వు ఎఫ్ఎస్సిని, అయ్యా తెస్సలోనికని, ఈ సంఘాలన్నింటిని వేరుపరిచావయ్యా. అలాగే ఇప్పుడున్న వారందరినీ గుర్తుపెట్టి ఆ సంపూర్ణ మార్గంలోకి వారిని తీసుకెళ్ళి వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.